పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా గోసి గొంగాడేసి యుద్ధమైన గద్దరన్న యాదికొచ్చేనా కళ్ళ నిండా రేగు ముళ్ళు కళ్ళ నిండా కొమ్మే నీళ్ళు ఇసుక దిబ్బల పూలేసి ఊరడించిన గురుతులు ఎన్నో. నమస్తే. నమస్తే. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా గందరగోళంగా చాలా మనసు కూడా తట్టుకోలేక అందశ్రీ గారు చనిపోవడం చాలా బాధ కలిగించింది అందరినీ. సో ఏం చెప్తారమ్మా? అందశ్రీ గారు లేకపోవడం అనేది మేము ఇప్పటికీ అనుకుంటలేము. ఎందుకనంటే అలాంటి మనిషి ఎప్పుడు కూడా ఒక అనారోగ్యంగా కానీ లేకపోతే ఈ రకంగా ఉండడానికి చెప్పుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఆయన యాక్టివ్గా ఉండేటోడు, యాక్టివ్గా తిరిగేటోడు. మాకెప్పుడు కూడా ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఒక పెద్ద దిక్కు, ఒక పెద్ద కాలం, అది ఒక పెద్ద పాటల నిధి. అది ఇవాళ అది నేల కొరిగింది. మేము చాలా బాధపడతా ఉన్నాం, దుఃఖపడతా ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా అందశ్రీ గారు మా భౌతికంగా మాకు లేకపోయినా ఆయన పాటలు మా గుండెల్లో ఉన్నాయి. ఆయన పాటలను మా గొంతుల్లో వాడుకుంటాం. ఆయన పాటల్ని మళ్ళీ మన ప్రపంచానికి ఏదైతే మిగిలి ఉన్నాయో ఆ పాటల్ని ప్రపంచానికి తీసుకుపోయే విధంగా, తెలంగాణ సమాజానికి అందించే విధంగా తీసుకుపోవడానికి మా కళాకారులు ముందులో ఉంటారు. మన తెలంగాణ ఉద్యమంలో కానీ స్వరాష్ట్రం కోసం కానీ ఎంతగానో కృషి చేసిన వ్యక్తి అందశ్రీ గారు. తను అనుకుంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్కి ట్రీట్మెంట్ చేసుకున్న వ్యక్తి గాంధీ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడం చాలామందికి అంటే తన యొక్క వ్యక్తిత్వం, తన గొప్ప వ్యక్తిత్వం కనిపిస్తుంది. ఏం చెప్పదలుచుకున్నారు? అట్లానే ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడి నుంచి సందర్భంలో ఉన్నటువంటి డిస్టెన్స్ చూసి మన గాంధీ హాస్పిటల్ తీసుకుపోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించింది కాబట్టి చేయకపోవడం అనేది కాదు. కానీ కాకపోతే ఏంటంటే అందుబాటులో ఉన్నటువంటి హాస్పిటల్ చేరాలనే విధంగా తీసుకుపోయినట్టు సందర్భం, అంతే తప్ప అదేం కాదు. అందశ్రీ గారు రచించిన పాటల్లో మీకు బాగా ఇష్టమైన పాట? నాకు ఇష్టమైనటువంటి పాట పల్లె నీకు వందనాలమ్మ, నన్ను గన్నా పల్లె తల్లి నీకు వందనాలమ్మా, పాలు మరిసి జీతాముండి పసలగా సే రోజులల్లా, కడుపులోన కలిమంట కూడు వండకపోదురు ఇంట, కళ్ళ నిండా రేగు ముళ్ళు కళ్ళ నిండా కొమ్మే నీళ్ళు, ఇసుక దిబ్బల పూలేసి ఊరడించిన గురుతులు ఎన్నో, పల్లె నీకు వందనాలమ్మ, ఇరికి పరికి ఈత పండ్లు వాటమైన తాటి పండ్లు, అమృతాన్ని మించినవమ్మ సక్కని సీతాపలుక పళ్ళు, కంటికి పైన కాయలత్తు కడుపు నింపిన గురుతులు ఎన్నో, పల్లె నీకు వందనాలమ్మ, నన్ను అన్నా పల్లె తల్లి నీకు వందనాలమ్మ, అన్న నీకు వందనాలయ్యా, మా అందశ్రీ బాబు నీకు వందనాలయ్యా. థ్యాంక్ యూ. చరిత్రలో చాలామంది పుడతారు, చనిపోతారు. కానీ మనం చూసుకున్నట్టయితే ఇట్లాంటి వ్యక్తులు మళ్ళీ పుట్టరు అన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో మీతో ఎలా ఉంటుండే, మీతో మొదలు అందం ఎలా ఉంటుంది? నాతో ఎవరితోనైనా కూడా ఒక చిన్న పిల్లగాడిలాగా ఉండేవాడు. పెద్ద ఎత్తుగా ఉన్నా కూడా ఒదిగిపోయి, ఎంత ఎదిగినా కూడా ఒదిగిపోయే విధంగా ఉండేటువంటి వ్యక్తి అందశ్రీ గారు. నాకు ఇది ఉంది అనే ఆవంభావం లేకుండా, నేను ఈ పాట గొప్పగా రాశానని చెప్పి ఆవభావం లేకుండా, ఒక చిన్నపిల్లగాని దగ్గర చిన్న రచయిత కావచ్చు, పెద్ద రచయిత కావచ్చు, గాయకుడు చిన్నవాడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, ఎవరినైనా కూడా దగ్గరికి తీసుకొని మీ పాటలు ఏం పాటలు బాగున్నాయి నాన్న, మా పాటలు ఈ బాగున్నాయా లేవని చెప్పి అడిగి తెలుసుకొని పాడిపించుకొని మురిసిపోయేటువంటి వ్యక్తి అందశ్రీ గారు. ఏదైనా కూడా పుట్టినా చచ్చినా కూడా ఒకటే మాట చెప్పగలుగుతా, ఇవాళ నేను పాట కోసమే పుట్టినా పాట కోసం చచ్చిపోతానని చెప్తాను. ఎందుకంటే నేను లేకపోయినా కూడా నా పాట బతుకుంటుంది. ఇలా అందశ్రీ లేకపోయినా కూడా ఇలా రాష్ట్ర గీతంగా ఎప్పుడైనా అది ఎప్పుడు ఎక్కడైనా ఎప్పుడైనా వెలిగే ఉంటుంది. ఎందుకంటే పాట బతికిందంటే మనిషి బతికినట్టు లెక్క. ఈ పాటలో కోటలో ఉన్నటువంటి ఆ శిఖరం కూలిపోవచ్చు, కానీ ఆ శిఖరంలో ఉన్నటువంటి పదాలు అక్షరాలు ఇంకా బతికే ఉన్నాయి. అలాంటి అక్షరాలు ఇంకా మన పైకి తీసుకురావాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఆయన ఏ పాటలు అయితే ఉన్నాయో, ఏ అయితే వెలుగులోకి రానటువంటి ఆ సాహిత్యం ఉన్నదో ఆ సాహిత్యాన్ని మేము వెలుగులోకి తీసుకుపోవడానికి నిజంగా మేము అందరం కూడా ముందు వరుసలో ఉంటాం. అలాంటి వ్యక్తిగా పుట్టాలి, ఆయన లెక్కనే బతకాలి అనే విధంగా కోరుకునే వ్యక్తులలో గిద్దిరామన్ సేవకుడు. పిహెచ్డి డాక్టరేట్ పట్టా పొందే వాళ్ళు, మేధస్సుగా ఉన్న వాళ్ళు ఆ రకంగా ఫీల్ అవుతున్న ఈ రోజులలో కూడా అసలు ఏం చదవకుండా ఎంతో మేధస్తున్న వ్యక్తి. సో అలాంటి వ్యక్తి మనం మిస్ అవుతుంటే ఎలా ఫీల్ అవ్వచ్చు? నేనేమంటున్నా అంటే ఇవాళ పదవులు ముఖ్యం కాదు. పాటలో ఒక చరణమో ఒక పల్లవి నచ్చింది అనుకో, ఆ పాటకే మేము బానిసలం తప్ప ఆ పదాలకు బానిసలం కానీ ఈ డాక్టరేట్లకు దానికి దీనికి మేము బానిసలమేం కాదు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మాకు ఇచ్చినందుకు గర్వపడుతున్నాం, గవర్నమెంట్కు సలాం చేస్తాం, అంతే తప్ప మేము ఇవాళ ఈ పదవి కావాలని కోరుకున్న వాళ్ళం కాదు. పదవి కావాలనుకుంటే ఎప్పుడో అయ్యేవాళ్ళం. గద్దరన్న ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యేటోడు అట్లా అనుకుంటే.
కానీ ఆ పాట జనాల్లోకి తీసుకుపోవాలి. పాట ఎక్కడైతే ఉంటుందో, ప్రశ్న తత్వం ఎక్కడ ఉంటుందో పాట అక్కడ ఉంటుంది. మా పాట కూడా ఇప్పుడు కూడా ఏ ప్రజల కాడ ప్రశ్నించే తత్వం ఎక్కడుందో ఆ పాట అక్కడ బతికే ఉంటుందని మేము కోరుకుంటాం. అన్న చివరిగా మీ నోట అందశ్రీ గారి పాట మాయమైపోతున్నాడమ్మ సాంగ్ అందరూ వాడుతూ ఉన్నారు. నేను రాసినటువంటి పాటలో అందశ్రీ గారు నేను పేరు పెట్టుకున్న దాంట్లో పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా, ఊరు గుర్తుకు వచ్చేనా ఉద్యమ పాట యాదికొచ్చేనా, గోసి గొంగాడేసి యుద్ధమైన గద్దరన్న యాదికొచ్చేనా, పల్లె కన్నీరంటూ గోస చెప్పిన గోరేటి గుర్తుకు వచ్చేనా, దళిత పురుణమంటూ దండోర వాయించే డప్పు రమేష్ అన్నరా, డోలకు దాయన్న సంజీవన్న పాటలెన్నో యాదికొచ్చేనా, ఊరు వాడ కూడా అంజన్న పాట గుర్తుకొస్తున్నదిరా, అందశ్రీ పాట అన్ని కులాలను కొలిసింది అదొచ్చేనా, పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా. థ్యాంక్ యూ.